నమస్కారం ప్రజలారా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అన్న బ్రహ్మాండంగా తిరుపతి పర్యటన అయితే జరిపినాడు. అంటే బ్రహ్మాండంగా ఎట్ట జరిపినాడు అంటే రోజు జరిపినట్టే జరిపినాడు. ఏం కొత్తగా ఏమి జరిపింది లేదు, కొత్తగా జరపలేడు కూడా. ఎందుకంటే మనకు పని ఏంది, మనకు తిరుపతిలో పని కాదు. మన పని వచ్చేసి బెంగళూరుకు పోయి యలహంక ప్యాలెస్లో విశ్రాంతి తీసుకుందాం అనేటువంటి సందర్భంగా పోతూ సరే ఇంకా అది తిరుమలలోనే కదా, ఇంకా పోతా అదే దారినే కదా అని దిగినాడు. సరే దిగి ఇంకా నటన రక్తి కట్టించటం అనేది అన్నకు బాగా అలవాటే కాబట్టి పోయినాడు. ఆ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి, ఆర్కే రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఈ తిరుపతిలో ఉండేటువంటి ఎవరైతే పెద్ద పెద్ద నాయకులు ఉన్నారో వీళ్ళంతా, ఈ నాయకులందరూ కూడా అన్న కొద్దిగా మద్దతుగా సపోర్ట్గా కొద్దిగా నిలబడటం అయితే జరిగింది. సరే బాగానే ఉన్నది, అంతా కూడా కథ బాగున్నది. మీరు పూర్తిగా వీడియో చూసి మీ కామెంట్ని కూడా ఖచ్చితంగా అయితే తెలియజేయండి. సరే రోజు పెనిట్టే ఇంకా హడావిడి చేయిద్దాం మనము. రోజానేమో మనసును తోచాది, బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఏమో రోజాని తోచాడు, పెద్దిరెడ్డి ఏమో ఒక పక్కన నిలబడుకొని వచ్చాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏమో అన్నకు చెవిలో ఏందో చెప్తాడు. ఈ చెవిలో చెప్పే ఆడికి పోయి ఏం చేసినాడు, లాస్ట్కు యాడికి పోయి హాస్పిటల్కి పోయి అదే చిరునవ్వే, చిక్కటి చిరునవ్వు. బాధితులు ఎవడైతే ఉంటాడో అంటే నేను ఇక్కడ బాధితుల్ని ఎవరిని కూడా విమర్శలు చేసేదానికో లేదంటే ఇంకో దానికో కాదు. మా జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి పని, మా జగనన్న ఏ విధంగా ప్రజల్లోకి పోతాడు, ఏ విధంగా ప్రజల్ని మభ్యపెట్టాలనుకొని అట్టర్ ప్లాప్ అవుతాడు అనేది నేను ఇదొక్కటే మాత్రమే నేను తెలియజేస్తా ఉన్నానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాష్ట్ర ప్రజలారా, నేను బాధితుల పక్షానే తప్పు జరిగింది, తప్పు జరగాల్సింది కాదు, ఏదో దురదృష్టకరంగా జరిగినటువంటి తప్పు. ఆ తప్పులో ఏంది మళ్ళా పరిస్థితి, ఆ వీడియోలు ఫస్ట్ మనకే వచ్చినాయి, మన కార్యకర్తలకే వచ్చినాయి, మనోళ్ళే ఉన్నారు ఆడ ఫస్ట్ అని చెప్పి ఇదొక బాధ, ఇదొక పోరు ఒకటి ఉన్నది. మళ్ళీ ఈయన పోయి ఆడికి పోయి బెడ్ల మీద కూర్చొని నవ్వటం, ఏది బాధితులకి అడిగి పోయి మేము ఎన్నెన్ని ఎత్తిపోసుకోవాలి జగనన్న. సరే నీ కార్యకర్తలమే, సరే నువ్వు ముఖ్యమంత్రి కావాలనుకునే వాళ్ళమే, నువ్వు ప్రధానమంత్రి కావాలనుకునే వాళ్ళమే, నువ్వు 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలనుకునేటువంటి వాళ్ళమే. మేము ఈ విధంగా ఎన్ని ఎత్తిపోసుకోవాలా, ఎన్ని చేయాలా ఈ విధంగా చెప్పు. నువ్వెందుకు ఆడికి పోయినావు, అసలు నువ్వు పోకపోయినా ఆ యలహంక ప్యాలెస్లో ఉన్నా కూడా ప్రశాంతంగా ఉండేది. ఏదో రోజా పోయింది, ప్రెస్ మీట్ పెట్టింది, ఆ చెవిరెడ్డి పోయిండు, లేదంటే రోజా ఇంకో పెద్దిరెడ్డి పోయిండు, లేదంటే ఎర్రచందన స్మగ్లర్ ఇంకొకడు ఉన్నాడు చిత్తూరు, మనం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాము అట్టర్ ఫ్లాప్ అయినాడు, విజయానందన్ రెడ్డి ఏదో ఒకడు ఉన్నాడు, ఎర్రచందన స్మగ్లర్ పీడీ యాక్ట్ పెట్టుకొని రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు. సరే అది పక్కన పెడదాం, అవన్నీ కూడా ఒక ఎత్తు అయితే చంద్రబాబు నాయుడు గారిని అనపర్తి దగ్గర దించి 7 కిలోమీటర్ల దూరం నడిపించినాం. 7-10 వయసు ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఓకే, మనం ఎందుకంటే మనం అధికారంలో ఉన్నాము, పోలీసు వ్యవస్థ, యంత్రాంగము, అధికారులు అందరూ మనోళ్ళే కాబట్టి మనల్ని ఎవడు ఆపేవాడు ఉండడు. ఆపడు కూడా. మనం చెప్తే మనకు ఎదురు చెప్పేదానికి కూడా ఎవడు సాహసం అయితే చేయడనైతే నాకైతే తెలుసు. అందులో భాగంగా నేనేం చెప్తానంటే, ఈరోజు పోలీసు వాళ్ళు మాకు ఏమీ లేదు, మాకు ఎక్కడా వేయలేదు అంటున్నాం. రోప్ పార్టీ ఇచ్చారు కదా మనకు, పోలీసు వాళ్ళు రోపు పెట్టి నీకు ఇంకా బ్రహ్మాండంగా ఇది చేసినారు. అదే మనం నారా లోకేష్ యువగలం చేస్తున్నాడు. ఆ యువగలంలో మనం ఏం చేసినాము, టేబుల్ లాగినాం, వ్యాన్లు లేవు, మైకులీలా, లేదంటే స్పీకర్లు లేవు, ఏమీ ఈకంట పోలీసు వాళ్ళు ప్రొటెక్షన్ ఇలా మనకి ఈరోజు రోప్ పార్టీ ఇచ్చినారు కదా, మనకి ఈరోజు పోలీస్ ప్రొటెక్షన్ అయితే ఇచ్చినారు కదా, పోలీసు వాళ్ళు మనకు భద్రత అయితే కల్పించినారు కదా. మరి ఇన్ని కల్పించి ఇన్ని చేసినప్పటికీ కూడా నువ్వు బెడ్ మీద కూర్చొని నవ్వినావు అంటే ఏమనుకోవాలా? నువ్వు పోకుండా ఉన్నా కూడా ప్రశాంతంగా మేము వీడియోలు చేసో మన పార్టీకి డ్యామేజ్ జరగకుండా ఏదో ఒకటి చేసుకునే వాళ్ళం. నువ్వేమో ఆడికి పోతివి, నువ్వు ఇప్పుడేమో ఆడ చిక్కటి చిరునవ్వుతో నవ్వుతివి. ఇంక శవాలు మనకు కనపడినాయంటే ఏడ శవం కనపడినా కూడా ఆడ మనం ఖచ్చితంగా ఉండాల్సి వచ్చాయి. ఎందుకంటే మన పార్టీ పుట్టిందే శవాల మీద నుంచి పుట్టింది. మనం ఎక్కడ శవం చూసినా కూడా ఆడికి పోయి నవ్వుతాము. ఏదో బాధితులు ఎవరైతే చనిపోయిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళని చూసినా కూడా మనకు నవ్వు వచ్చాది. ఎందుకు ఈ బాధలన్నీ నువ్వు పోకుండా ఉంటే బాగుండనేది నా యొక్క అభిప్రాయము. సరే ఎట్నో పోయినావు, సరే ఏది ఏమైనప్పటికీ కూడా నువ్వు పోయి నువ్వైతే చిక్కటి చిరునవ్వుతో నవ్వినావు.
రాష్ట్ర ప్రజలు దేంతో నవ్వుతున్నారనేది నాకైతే అర్థమైతే కావడంలే. మరి మీకు ఎవరికన్నా అర్థమైతే కనుక ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నేను అయితే మాత్రం అన్నను ఏది ఏమైనప్పటికీ ఇటాటి సంఘటనలు ఎన్ని జరిగినా, ఇటాటి నవ్వులు ఎన్ని నవ్వినా, ఎలంగా ప్యాలెస్లో పోయి పునుకున్నా, లేదు నియోజకవర్గాలు తిరగకపోయినా, జిల్లాలు పర్యటన చేయకపోయినా అన్ననైతే ముఖ్యమంత్రిని చేసేదానికైతే నేను సిద్ధంగా ఉన్నానని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని అయితే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.